మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎగ్ పఫ్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం మనకంటే ఓవెన్లు అటువంటివి లేవు కదా, అందుకని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఎగ్ పఫ్స్ అనేవి. చూడండి, ఈ పప్పు మైదా, కొంచెం గోధుమ పిండి, కొంచెం ఆయిల్ అన్న బటర్ అనేవి వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకొని చపాతీలాగా 5 చేసుకుని ఒకదాని మీద ఒకటి ఆయిల్ పాముకొని పెట్టుకున్న తర్వాత లేయర్స్ లాగా వస్తాయి. అప్పుడు మనం ఈ విధంగా అయితే చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేస్తాను. చూడండి ఆయిల్ వీటెక్కింది కదా. చూడండి, ఒకటి వేసేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఫస్ట్ టైం నాకైతే చాలా భయం వేస్తుంది ఎగ్ కదా. అది చూడండి, మీలో ఎంతమందికి ఇష్టం ఎగ్ పఫ్ అంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఫస్ట్ టైం అయితే ఇంకా బయట నుంచి తెప్పించుకుంటే ఒకటి తింటే సరిపోతాం కదా, ఇంకోటి తినాలనిపిస్తుంది. అందుకని ఈ విధంగా చేస్తున్నా. చూడండి, రెండో వైపు ఇలా తిప్పుకున్నాను అనమాట. స్లోగా తిప్పుకోవాలి. ఈసారి పర్ఫెక్ట్గా వస్తే పర్లేదు, ఎలా రాకపోతే కనుక మళ్ళీ వేస్తాను. ఇంకా వదిలేదే లేదు. నాకు ఏదైనా రెసిపీ వచ్చు, ఇది చెయ్యాలి అనుకుంటే 1-2 సార్లు ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఇదేమో కర్రీ పఫ్, కొంచెం కర్రీ ఉంటే కర్రీ పఫ్స్ కూడా చేశాను. ఎగ్స్ తినొద్దు అంటున్నారు, చికెన్ తినొద్దు అంటున్నారు. ఇంకేం తినాలో అయితే పోయిన లేదు, ఇంకా వెజ్జే కదా. ఈ ఎగ్స్ అంటే ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఎగ్ పఫ్ అయితే వేసాను. చూడండి, ఇందులో ఇది ఎగ్ పఫ్ అన్నమాట. కోత కుదురుతా. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ పఫ్ అయితే వేసాను. చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకోసం టేస్ట్ చూస్తాను. ఇదిగోండి, ఫస్ట్ టైం వేసినా బాగా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.